నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో అతను ఒక మంత్రి. ఆయన పేరు కె. పొన్నుముదిలై. ఆయనకి ఆస్తులు లెక్కకు మించినట్టుగా ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అతని మీద కేసు పెట్టింది. కేసు పెడితే ఆయన కరెక్టే, ఇది నిర్ధారణకు వచ్చింది సదరు కోర్టు. ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పట్లేదు. ఈ ఆస్తులు ఏ విధంగా సంపాదించావో చెప్పట్లేదు. దీని మీద ట్యాక్స్ ఉందా అన్నది చెప్పలేకపోతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాలా అంటే చూపించలేకపోతున్నాడు. కాబట్టి సిట్టింగ్ మంత్రిని కన్విక్ట్ చేస్తూ, అంటే తప్పే, ఇది అన్అకౌంటెడ్ అసెట్స్ కింద సంపాదించాడు, లెక్కకు మించిన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేకపోయాడు, కాబట్టి ఇతనుకి జైలుకి పంపించవలసిందే అని చెప్పి ఇట్లా జైలు శిక్ష విధించింది. ఆ జైలు శిక్షను హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వెంకటేష్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇతను డిఎంకే మినిస్టరు, ఇప్పుడు ప్రస్తుత మినిస్టరు, మంత్రిగా పనిచేస్తున్నాడు. మినిస్టర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అయిన పోస్టు. ఇతనే తప్పు చేస్తే ఆర్డినరీ సిటిజన్ ఎందుకు చేయడు అని చెప్పేసి హైకోర్టు చాలా అంటే చాలా తీవ్రంగా పరిగణించి, మీరు ఏ పదవిలో ఉన్నా కూడా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని వదలకూడదు, జైలుకి పంపించవలసిందే అని. అంటే ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? మంత్రులైనా, కలెక్టర్లైనా, రాజకీయవేత్తలైనా, డబ్బున్న వాళ్ళైనా తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే. మంత్రి కాబట్టి నేను తప్పు చేశాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అనడానికి లేదు, జైలుకి వెళ్ళాల్సిందే అని ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పే మనకి ఒక ఎగ్జాంపుల్.